అక్క కథలో నా కథ పార్ట్ 10 తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సిటీ నుండి వచ్చిన అమ్మాయి గారికి రంగడిపై విపరీతమైన మోహం పెంచేసుకుంది. ఆ మోహంతో రంగడిని దక్కించుకోవాలనుకుంటుంది. రంగడు మాత్రం రంగమ్మ ఇచ్చే సుఖం రోజుకి ఒక్కసారి, కానీ అమ్మాయి గారు రోజుకు 3 సార్లు రంగడిని సుఖపెడుతుంది. రంగడు అలా మారడానికి కారణమేంటో ఈ వీడియోలో చూద్దాం. అమ్మాయి గారు రోజుకు 3 సార్లు రంగడిని సుఖపెడుతుంది. రంగడు అలా మారడానికి కారణమేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒకరోజు తోటలో నడుచుకుంటూ వెళుతుండగా రంగడు చెట్టు పైకెక్కి కొబ్బరికాయలు కోస్తూ కనిపిస్తాడు. అతని శ్రమ, ఆ చెమట చారలు వెనుక ఉన్న పౌరుషం చూసి ఆమె మనసు పారేసుకుంటుంది. నగరంలో చూసే కోటు తొడిగిన కుర్రాళ్ళ కంటే ఈ మట్టె మనసులోని సహజత్వం ఆమెను విపరీతంగా ఆకర్షించింది. ఎలాగైనా రంగడిని తనవాడిని చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. నేరుగా రంగడి దగ్గరికి వెళ్ళి, నాకు ఈ ఊరు చుట్టుపక్కల చూపించవా అని అడుగుతుంది. భూస్వామి మేనకోడలు అడిగేసరికి రంగడు కాదనలేకపోతాడు. పొలాలు, చెరువుగట్లు తిరుగుతున్నప్పుడు ఆమె కావాలని కాలు జారినట్లు నటించి అతని చేతుల్లో పడడం, అతనితో ముచ్చట్లు పెట్టడం మొదలు పెడుతుంది. రంగడు మాత్రం ఆమెను ఒక దొరసానిలాగా చూస్తూ భయభక్తులతో ఉంటాడు. ఒకరోజు రాత్రి పెద్ద వాన వస్తుంది. కరెంటు పోయింది. అమ్మాయి గారు గదిలోకి ఒక పాము వస్తుంది. ఆమె భయంతో గట్టిగా అరుస్తుంది. ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతుంటే రంగడు ప్రాణాలకు తెగించి ఆ పామును పట్టుకుని బయట పారేస్తాడు. ఆ కంగారులో రంగడిని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. నువ్వు లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని రంగడు. నాకు సిటీ వద్దు, ఆ లగ్జరీలు వద్దు, నువ్వే కావాలి అంటూ తన మనసులోని ప్రేమనంతా ఒప్పేసుకుంటుంది. రంగమ్మ కూడా అక్కడే ఉంటుంది. మీది ఒక రకమైన పిచ్చి. ఒకరి సొంతమైన వాడిని తన వైపు తిప్పుకోవడానికి చాలా తెలివిగా, క్రూరంగా వలవేసింది. భార్యాభర్తల మధ్య దూరం పెంచి రంగడిని లోబరుచుకోవడానికి ఆమె వేసిన ప్లాన్. మొదట రంగమ్మ రంగడిని ఇద్దరిని విడదీయాలని చూస్తుంది. అందుకోసం మేనమామపై ఒత్తిడి తెచ్చి రంగమ్మకు ఇంట్లో పని లేకుండా చేస్తుంది. కేవలం రంగడు మాత్రమే ఇంట్లో పనులు చేసేలా ప్లాన్ చేస్తుంది. దీనివల్ల రంగమ్మ దీనివల్ల రంగమ్మ పొలం పనులకు వెళ్లాల్సి వస్తుంది. రంగడు మాత్రం పొద్దున్న నుండి రాత్రి దాకా అనన్య కళ్ళ ముందే తిరగాల్సి వస్తుంది. ఇద్దరి మధ్య సమయం దొరకకుండా చేయడమే ఆమె మొదటి వ్యూహం. రంగడికి డబ్బు అవసరమయ్యేలా ఒక పరిస్థితిని సృష్టిస్తుంది. రంగమ్మకు ఒంట్లో బాగోలేనట్లు చేయడమో, లేదా వారి కుటుంబానికి ఏదో ఒక అప్పు ఉండేలా చెయ్యడమో చేస్తుంది. ఆ సమయంలో రంగడికి ఎవరు సహాయం చేయకుండా చూసి తనే పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి ఆదుకుంటుంది. ఈ డబ్బుకు బదులుగా నువ్వు నా సొంతం నౌకరుగా ఉండాలి రంగా అని కండిషన్ పెడుతుంది. దీనివల్ల రంగడు ఆమెకు కృతజ్ఞతతో దాసోహం అవ్వక తప్పని పరిస్థితి వస్తుంది. రంగడి మనసులో రంగమ్మపై అనుమాన బీజాలు నాటడమే ఆమె అసలు వ్యూహం. రంగమ్మ పొలంలో
వేరే ఊరి పాలేరుతో మాట్లాడుతుంటే దాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ రంగడిని రంగడికి చూపిస్తుంది. చూసావా రంగా, నువ్విక్కడ నా కోసం కష్టపడుతుంటే నీ భార్య అక్కడ ఎవరితోనో సంతోషంగా ఉంది. పల్లెటూరి వాళ్ళతో నమ్మకాలు ఉండవు అంటూ రంగడి చెవులు కొరుకుతుంది. మొదట నమ్మకపోయినా పదే పదే చెప్పేసరికి రంగడి మనసులో ఒక చిన్న అశాంతి మొదలవుతుంది. రంగడిని తన గదికి పిలిపించి నగరంలోని విశాలవంతమైన జీవితాన్ని చూపిస్తుంది. మంచి బట్టలు వేసి కార్లలో తిప్పి, నువ్వు ఈ మట్టిలో మురికిలో బతకాల్సిన వాడివి కాదు రంగా, నాతో సిటీకి వచ్చేయ్, నిన్ను ఒక మహారాజులాగా చూసుకుంటా. ఆ రంగమ్మ నీకేమిస్తుంది, రోజు కూలి కష్టాలు తప్ప అంటూ అతని బలహీనతపై దెబ్బ కొడుతుంది. ఒక పక్క రంగమ్మతో గొడవలు, మరో పక్క అనన్య ఇస్తున్న లగ్జరీ లైఫ్ రంగడిని ఊగిసలాటలో పడేస్తాయి. చివరి అస్త్రంగా ఒకరోజు రాత్రి రంగడిని ఒంటరిగా పిలిపించి మద్యం తాగించి మత్తులో ముంచుతుంది. మరుసటి రోజు ఉదయం, నువ్వు నా శీలాన్ని దోచుకున్నావు, ఇప్పుడు నువ్వు నన్ను కాదంటే మా మావయ్యకు చెప్పి నిన్ను జైలుకు పంపిస్తా, లేదా నేనే ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరిస్తుంది. ఒకవైపు భయం, మరోవైపు అనన్య చూపించిన మోహం, ఆర్థిక బంధనాలు, అన్నింటికీ మధ్య చిక్కుకున్న రంగడు రంగమ్మను వదిలేసి అనన్య వేసిన వలలో పూర్తిగా బందీ అయిపోతాడు. విధిలేక ఆమెతో వెళ్ళడానికి సిద్ధపడతాడు. రంగడు అన్ని వైపుల నుండి అనన్య అల్లిన మాయాజాలంలో చిక్కుకుపోతాడు. ఒకవైపు రంగమ్మపై లేనిపోని అనుమానాలు, మరోవైపు తను చెయ్యని తప్పుకు జైలుకు వెళ్ళాలనే భయం, ఇంకోవైపు అనన్య చూపించిన విశాలవంతమైన జీవితం. ఇవన్నీ కలిసి అతని విచక్షణ జ్ఞానాన్ని నలిపేస్తాయి. విధిలేక తలరాతను నిందిస్తూ అతను అనన్యతో జతకట్టడానికి సిద్ధపడతాడు. రంగడు రంగమ్మపై కోపంతో ఊగిపోతాడు. కానీ మనసులో ఎక్కడో భార్యపై ఉన్న ప్రేమ అతన్ని వేధిస్తూనే ఉంటుంది. ఒకరోజు రాత్రి రంగమ్మతో గొడవపడి, నువ్వు నన్ను మోసం చేశావు, ఇక నీతో నేను బ్రతకలేను అని అరుస్తాడు. రంగమ్మ ఎంత ఏడ్చినా కాళ్ళు పట్టుకున్నా రంగడు వినడు. ఎందుకంటే అప్పటికే అనన్య పెట్టిన కండిషన్లు, బెదిరింపులు అతని మైండ్ని బ్లాక్ చేసేసాయి. రంగమ్మను ఆ ఇంట్లోనే, ఆ ఊరిలోనే వదిలేసి అనన్య కారు ఎక్కేశాడు. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళతో పాటు బయలుదేరింది. అనన్య మాత్రం రంగడిని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకున్నానని, తను అనుకున్నది సాధించానని గర్వంతో విర్రవీగుతూ ఉంటుంది. విధిలేక ప్రారంభమైన వారి బంధం అలా మోహం మరియు బానిసత్వం మధ్య సాగుతూ ఉంటుంది. అనన్యకు రంగడి కండలు తిరిగిన పల్లెటూరి పౌరుషం అంటే మొదటి నుండి ఒక రకమైన పిచ్చి. అతన్ని పూర్తిగా తన వాడిని చేసుకోవడంలో ఆమెకు శారీరక సుఖంతో పాటు ఒక అహం తృప్తి కూడా లభిస్తుంది. ఖరీదైన బెడ్రూమ్, వాతావరణం, తన అందచందాలతో రంగడిని పూర్తిగా కట్టిపడేస్తుంది. ఆ బంధంలో అనన్యది పైచేయిగా ఉంటుంది. రంగడిని ఒక ప్రియుడిగా కంటే తను గెలుచుకున్న ఒక అపురూపమైన వస్తువులా ఆమె అనుభవిస్తుంది. మనసులో రంగమ్మ గుర్తులు తెచ్చే బాధను మర్చిపోవడానికి రంగడు రాత్రిపూట అనన్య ఇచ్చే శారీరక సుఖాన్ని ఒక మత్తు మందులా వాడుకోవడం మొదలు పెడతాడు. ఆ సుఖంలో అతను
తన అశాంతిని కరిగించుకోవాలని చూస్తాడు. క్లోజ్‌గా కనిపిస్తున్న ఆ శారీరక బంధంలో ఆత్మ సంతృప్తి ఉండదు. అనన్య కౌగిలిలో ఉన్నప్పుడల్లా రంగడికి ఎక్కడో ఒకచోట తన పాత జీవితం, రంగమ్మతో ఉన్న పవిత్రమైన బంధం గుర్తొస్తూనే ఉంటాయి. శరీరం అనన్యతో జతకట్టిన మనసు మాత్రం ఒక ఖాళీతనంతో కొట్టుమిట్టిలా కొట్టుమిట్టిలాడుతుంది. అనన్యకు రంగడిపై ఉన్న మోహం, పిచ్చి రోజు రోజుకు మరింత ఎక్కువైపోతాయి. అతన్ని కేవలం తన సొంతం చేసుకోవడమే కాకుండా తన గుప్పెట్లోనే ఉంచుకోవాలనే తాపత్రయంతో ఆమె రోజుకు 3 సార్లు అతనితో శారీరకంగా జతకట్టడం మొదలుపెడుతుంది.